హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే చాలా స్పెషల్ అనమాట. దిస్ ఈజ్ యాక్టింగ్ హ్యాపీ డే 1 అండ్ ఇంకోటి వచ్చేసి ఐఎమ్ నా పీటర్ పార్కర్. ఎందుకంటే చెప్తా చూడండి, నేను ఇప్పుడు ఒక్కడిని ఉండబోతున్నాను అనమాట. ఎన్ని డేస్కి అనేది నాకు కూడా తెలియదు. సో దిస్ ఈజ్ మై చెత్త ఉంది, వదిలేసేయండి, లైట్ తీసుకోండి. బట్ ఐఎమ్ హియర్ బికాస్ క్వశ్చన్ మార్క్, అది చెప్తా తర్వాత. మెడ్చల్కి వచ్చేసిన, మెడ్చల్లో ఒక్కడిని ఉండాలన్నమాట. ఇప్పుడు ఎలా ఏం చేయాలి, ఏం చేద్దాం, ఎలా ఉంటుంది ఒక్కడిని ఉంటే. ప్లస్ నాకు వంట రాదు గైస్, నాకు వంట రాదు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి. సో ఇప్పుడు నేను పొద్దున కాలేజ్ పోయేసి, కాలేజ్లో కూడా వ్లాగ్ తీద్దాం అనుకున్నా యాక్చువల్గా, కానీ తీయలేకపోయినా, ఎందుకో తీయాలనిపించలే. కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చేసిన. ఇప్పుడు నేను వంట చేసుకోవాలి, నైట్ ఎలా తినాలో తెలీదు. పాలు తెచ్చుకున్నా, ఛాయ్ చేసుకోవాలి. రండి ఛాయ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఛాయ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిడ్జ్ లేదు కాబట్టి పాలు 10 రూపీస్ తెచ్చిన అనమాట. అది ఒక కప్పు నేను తాగుతాను. రేపు పొద్దునకి మళ్ళీ వేడి చేసి పెట్టాలంట, మమ్మీ చెప్పింది, లేకపోతే ఖరాబ్ అయిపోతుందంట. తీసేస్తున్నారా బేటే, పాలేసేస్తున్నా అంటున్నా బేటే. ఇన్ని నీళ్ళు ఎందుకు వేసినావు రా బేటే, 10 మందికి చేస్తాడు రా బేటే. దీంట్లో వేసేసారు, మొత్తం వేసేద్దాం. ఇది ఏడుంది, ఇది దొరకలేదు గైస్. ఇది ఆన్ చేయాలి కదా, ఇది ఆన్ అయితే లేదు. వాట్ ద ఫక్, ఈడ ఆన్ అయింది, ఆడ ఆన్ అవుతుంది. ఆన్ అయింది. ఈ సౌండ్ ఏంది ఎంత వస్తుంది, బుస్ అని కాలుతుందిరా బాడగా. కాల్చేసిన ఫస్ట్ డేనే, బురాన్ ఉంటుంది మొత్తం, బుజ్ 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 అంటుంది. సో నా ప్రాబ్లం ఏంటంటే ఈరోజు నైట్కి ఎలా తినాలని క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కడిని ఉంటా, బోర్ కొడుతుంది, నా ఫ్రెండ్స్ లేరు. ఇప్పుడు ఒకవేళ ఇంటికాడ అయితే మంచిగా మమ్మీ ఛాయ్ పెడుతుండే, తాగేస్తుండే. ఏమనుకోడానికి ఎడున్నోరా బయటే అంటే వాడు ఇడున్నరా అంటుండే, ఆడకపోతుండే, మళ్ళీ ఛాయ్ తాగుతుండే వాంతుంది. అట్లా టైం స్పెండ్ ఒక 9-10 వరకు అట్లా బయట ఉండి మళ్ళీ వచ్చి తిని పడుకుంటుండే, చిల్లు ఉంటుండే. ఇప్పుడు ఇక్కడ ఎవరో తెలియదు, ఇంట్లోనే ఉండాలి. ఇట్స్ ఎ టాస్క్, ఇట్స్ ఎ టాస్క్. పీటర్ పార్కర్ లా ఉండడం ఈజీ కాదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం పాలు సైడ్కి పెట్టుకోవాలి రేపటికి. ఈ గ్లాస్లోనే వేసి అయిపోతా. ఎన్ని గ్లాసులు వస్తాయో చూద్దాం, చెక్ చేద్దాం మనం. ఒక గ్లాస్ అయింది, పర్ఫెక్ట్. అరే పర్ఫెక్ట్ 2 గ్లాసులు వచ్చినాయి. ఎట్లనో తాగినాం, మళ్ళీ కడగం. ఇది పక్కన పెడితే మళ్ళీ కడగా. నేను ఎట్లనో, నాకు అలవాటు కూడా లేదు, అందుకే ఇప్పుడే కడిగేస్తాను. కడిగేసిన. సరే గైస్, మళ్ళా నైట్ ఏం తినాలో తెలియదు, తినేటప్పుడు వ్లాగ్ తీద్దాం. సో గైస్, నైట్ ఏం తినాలో అర్థం కాలేదు. అన్నం అయితే చేసుకోలేదు. సో మ్యాగీ తెచ్చుకున్నా, మ్యాగీ చేసుకొని తినాలన్నమాట. సో లెట్స్ గో. ఇందాక ఒక సిరీస్ చూస్తున్నాను అనమాట, ప్రీతమ్ అండ్ ప్యాడ్రో అని. బ్యూటిఫుల్ సిరీస్. ఎందుకు చూసినా అంటే, నేను నార్మల్గా రీల్ చూస్తుంటే ఆ రీల్ ఏముంటుందంటే, ఏటీఎం దొంగతనం చేస్తాడు నలుగురు, వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు మన హీరో ఏం చేస్తాడంటే, నేను 15 నిమిషాల్లో పట్టుకుంటా వాళ్ళని, జస్ట్ ఒక కంప్యూటర్ ఇవ్వని అంటారు. వానికి కంప్యూటర్ ఇస్తారు. ఇవ్వగానే వాడు 15 నిమిషాల్లో ఫోటో, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు ప్రతిసారి. సో ఆ రీల్ చూసి నేను సిరీస్ అంతా చూసిన. సిరీస్ వాజ్ గుడ్. 4/5. ఒక వీడియో ఉంది, మా బ్రదర్ షాప్ కొత్తది
స్టోరీస్ పెడుతున్నా కదా, ఆ షాప్ది బ్లాగ్ తీసిన నేను. ఆ బ్లాగ్ ఎడిట్ చేస్తుంటే ఈరోజు పొద్దున్న క్లాస్లో హెచ్ఓడి గారు వచ్చింది మధ్యలో. నేను సివిల్ అని తెలిసి కూడా ఇన్షర్ట్ వేయించింది. మళ్ళీ నా దరిద్రం ఏంటంటే నన్ను లేపింది. మళ్ళీ నేను బెల్ట్ వేసుకోలే, ఆ ప్యాంట్ ఏమో జారిపోతుంది. ఈ టైంకి నేను మా ఇంటికాడ ఉంటే మంచిగా షాప్లో చిల్ అవుతుండే. అన్నం తిన్న తర్వాత మంచిగా పాట పాడదాం అనుకున్నా. ఈరోజు కొత్త పాట, తెలుగు పాట పాడదాం అనుకున్నాను. ఫ్యాన్స్ అడిగినారు అన్నమాట, డిఎం చేస్తారు తెలుగు పాట పాడచ్చు కదా. అమ్మో, పీటర్ పార్కర్ ఎట్లుంటాడేమో పాపం. అసలు ఆంటీ మీద చచ్చిపోతుంది, ఆయన పిల్ల మర్చిపోతుంది, మన బెస్ట్ ఫ్రెండ్ మర్చిపోతాడు, ఫాదర్ లాంటి ఐరన్ మ్యాన్ కూడా చచ్చిపోతాడు, అవెంజర్స్ అందరినీ కోల్పోతాడు, ఒక్కడే ఉంటాడు ఇంట్లో. ఎంజే లైఫ్ మంచిగా ఉంది, మంచిగా కాలేజ్లో సీట్ వచ్చింది. ఎందుకులే గెలకడం అని చెప్పాడు లెటర్ తీసుకుపోయి. ఎందుకులే మళ్ళా వాని వల్ల ఆమెకి ప్రాబ్లమ్స్ వస్తాయి, లెటర్ చూపిస్తాయని చెప్పి నయం చేయడం. తిన్నదో లేదో, కాలేజ్కి పోతుందో లేదో. సరే గైస్, మరి బాయ్, గుడ్ నైట్. మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్.